బాగుంది. ఏం నచ్చింది సినిమాలో మీకు? అంటే సిద్ధు జొన్నలగడ్డ కొత్త కాన్సెప్ట్ తెచ్చుకున్నాడు అంతే. మొత్తం డిజిటల్ లెక్క ఓన్లీ కామెడీలోనే కాకుండా కొత్త కాన్సెప్ట్ తెచ్చుకొని ఈ కాన్సెప్ట్ చాలా మంచిగా అనిపించింది. అంటే డ్యూయల్ రోల్ చేసింది కదా ఇందులో మనకి వైష్ణవి చైతన్య, అసలు డ్యూయల్ రోల్ లా అనిపించిందా? డ్యూయల్ రోల్ అట్లేం అనిపించలేదు. చాలా నాకు నచ్చింది ఏంటంటే ఆమె అంతకుముందు చేసిన సినిమాల మించి ఈ సినిమాలో చాలా మంచిగా ఉంది. అంటే మరీ అంత రొమాంటిక్ లేకుండా మరీ అంత ఏం లేకుండా ఒక రా ఏజెన్సీ దాంట్లో మనోడు లాస్ట్ కి జాయిన్ అవుతాడు సిద్ధు జొన్నలగడ్డ. బాగానే ఉంది. రా ఏజెన్సీ లెక్క మన మిలిటరీ స్టోరీ టైప్ లో చాలా మంచిగా ఉంది. కొత్త కాన్సెప్ట్ అక్కడ తీసిండు. మనం ఏమనుకున్నా అంటే డీజే టిల్లు కదా దానికి మించి ఉంటది, మొత్తం కామెడీ ఓరియంటేషన్ అట్లుంటది అనుకున్నా. కాకపోతే చాలా పర్వాలేదు, బాగా చాలా సినిమా చాలా మంచిగా నచ్చింది. యాక్షన్ అన్న మొత్తం మన రా ఏజెన్సీ టైప్ ఉంది. మొత్తం రా ఏజెన్సీ ఉంటుంది చూసినావా, సేమ్ మొత్తం సినిమా ఎండింగ్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా మొత్తం అదే. ఏంటంటే ఒక పాటలు ఒకటే కొంచెం బోరింగ్ ఉన్నాయి. సినిమా మొత్తం మంచిగా ఉంది. సినిమా ఇంట్రెస్టింగ్ గా చూడొచ్చు, వన్ టైం వాచబుల్ చేయొచ్చు. కాకపోతే నాకు ఆ పాటలు ఒకటే డిసప్పాయింట్ చేసినాయి. ఏదో ఫీలింగ్ తో వెళ్ళిపోతాయి అంతేగాని మరి అంత ఊపున్న సాంగ్స్ అట్లా ఏం లేవు. యాక్టింగ్ అయితే బాగుంది, చిల్లర్ జోకులు అట్లా అయితే సూపర్ ఉంది. డాన్స్ ఏం లేదన్న, నార్మల్ సాంగ్స్ అంతే.